పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అమ్మా పూర్వము నోవాహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు అనగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మందిని నీటి ద్వారా రక్షణ పొందెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నోవాహు కుటుంబం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆ కుటుంబానికి చేసినటువంటి గొప్ప మేలు ఏదేనంటే భూలోకంలో ఉన్న ప్రజలందరూ నశించిపోయారు. నోవాహు కుటుంబాన్ని మాత్రం ఆ భయంకరమైనటువంటి విపత్తులో నుంచి దేవుడు కాపాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీటి ద్వారా వారిని రక్షించాడు. అదే నీరు లోకంలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేసింది. ఆ నీటి ద్వారానే ప్రజలందరూ ప్రియులారా మునిగిపోయి ప్రియులారా నామరూపాలు లేకుండా అయిపోయారు. కానీ అదే నీటి ద్వారా 8 మందిని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఎందుకు అని అంటే ఆ కుటుంబము దేవుని ఎదుట యోగ్యత కలిగిన కుటుంబముగా ఉంది. ఆ కుటుంబం ప్రియులారా దేవుడి దృష్టిలో దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా కొనసాగుతూ ఉంది. ఆ కుటుంబం ప్రియులారా నోవాహు ఆ యొక్క వాడను కట్టగలిగాడు అంటే తన బిడ్డల యొక్క సహకారం, తన భార్య సహకారం ఉంది. ప్రియులారా లేకపోతే అది సాధ్యం కాదండి, సాధ్యం కాదు. ప్రియులారా ఈరోజు ఒక పురుషుడు ఒక విజయాన్ని సాధించగలిగాడనంటే దాని వెనక తన యొక్క భార్య సహకారం, ప్రియులారా తన భార్య యొక్క ప్రోత్సాహం ఉండబట్టే అది సాధ్యమవుతుంది. నోవాహు విషయంలో కూడా అదే జరిగింది. ప్రియులారా అందుకే దేవుడు నోవాహు కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఈరోజు మన కుటుంబాన్ని రక్షించాలి అంటే మనం కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధానంలో కనబడాలా. ఈరోజు కుటుంబంలో ఏ ఒక్కరు వేరైపోకుండా ఉండాలి అనంటే, కుటుంబంలో ఏ ఒక్కరు శరీర రీతిగా దూరం అయిపోకుండా ఉండాలంటే ప్రియులారా కొందరు బిడ్డలు బ్రతుకుతున్నారు, ఈ లోకంలోనే ఉన్నారు కానీ వారు వేరుగా ఉంటారు. మరి కొంతమంది బిడ్డలు ప్రియులారా ఈ లోకయాత్రను ముగించుకొని అనుకోని సంఘటనల ద్వారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా ఎందుకంటే వారి చుట్టూ ఏమి లేదు చెప్పండి? రక్షణ లేదు. కొందరు వ్యసనాలకు బానిసలైపోతూ ఉంటారు. ఎందుకనంటే వారి చుట్టూ ఏమి లేదు? రక్షణ లేదు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో నీ ఉండగలిగితే దేవుడు నేను ఖచ్చితంగా రక్షిస్తాడు. ప్రియులారా ఈరోజు ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రత్యేకతను మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు ప్రియులారా ఆ యొక్క న్యూస్లో మీరు చూస్తే ఆ యొక్క ఇజ్రాయెల్ ఆ యొక్క దేశం చుట్టూ ఉన్న రక్షణ వలయం పరాయి దేశస్తులు ప్రియులారా ఆ ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడానికి అనేక రకాల మిసైల్స్ని పంపిస్తూ ఉంటే అవి ఆ గగనతలంలోకి రాగానే అక్కడే పేలిపోతున్నాయంట. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే సరిహద్దుల్లోనికి రాగానే అక్కడ ఆల్రెడీ వీళ్ళు సిద్ధం చేసి ఉంచిన వాటితో వాటిని గాల్లోనే పేల్చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఏవి పడితే అవి రావడానికి అవకాశం లేకుండా ఒక రక్షణ వలయాన్ని ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. పిల్లరా ఒక రకమైనటువంటి కంచె పిల్లరా వారు వేసుకోవడం జరిగింది. ఎవరైనా కంచెలు కడితే ఒక 6 అడుగులు కడతారు, ఇంకా ఉన్నవారైతే ఒక 10 అడుగులు గోడ కడతారు. రాజుగారు కోట లాంటివంటే ఒక 20-30 అడుగులు కట్టవచ్చు. కానీ వారు పిల్లరా ఆకాశం యొక్క పరిధిలో కూడా వారు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అండి. హల్లెలూయా. మన ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు కంటే ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో 1 కోటి మంది ప్రజలు మాత్రమే. చెప్పండి, ఇజ్రాయెల్ దేశంలో 1 కోటి మాత్రమే. కేవలం మన దేశంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పిల్లరా ఒక రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఇజ్రాయెల్ దేశం మొత్తం మీద 1 కోటి మంది మాత్రమే. కానీ ఆ చిన్న దేశం పిల్లరా ఈరోజు ఎదురాడుతున్న విషయం, పోరాడుతున్న విషయం, వారు చేస్తున్న ప్రకటనలు
పిల్లరా వారు శత్రువుల యొక్క దాడిని అడ్డుకుంటున్న విధానం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దేవుడు మహిమపరచబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఘనపరచబడాల్సిందే. ఎందుకనంటే దేవుడు తన ప్రాంతాన్ని, తన ప్రజలైన వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. యెరూషలేము పిల్లరా దేవుని మందిరం ఉన్నటువంటి ప్రాంతం. ఇజ్రాయేల్ దేశం పిల్లరా దేవుని ప్రజలు ఉన్నవారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు. కనుక ఇజ్రాయేలీలను దేవుడు కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఇజ్రాయేలును దేవుడు ఒకవేళ లోపం చేస్తే, తప్పు చేస్తే అక్కడ ఆయన పిల్లలు వారిని శిక్షిస్తాడు, కానీ శత్రువులకు మాత్రం దేవుడు అప్పగించడు. శత్రువులకు అప్పగించడు. తన బిడ్డలైన వారిని పిల్లరా శత్రువుల సమూహానికి అప్పగించడు దేవుడు. ఈరోజు ఆ యొక్క నీటి పాలైపోయారు ప్రజలందరూ. కానీ నోవహు సంతానంతో పాటు ఆ 8 మందిని దేవుడు ఆ శిక్షకు అవకాశం ఇవ్వలేదు, ఆ శిక్షలో ఉంచలేదు పిల్లరా. వాళ్ళని దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నీ కుటుంబం దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు దేవుడి చేత నోవహు కుటుంబం వల్లే రక్షించబడతావు. అనుక్షణం ఒక రక్షణ వలయాన్ని దేవుడు నీ కుటుంబం చుట్టూ ఉంచుతాడు. నీ బిడ్డలు ఏ స్థలంలో ఉన్నా, నీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఎవ్వరు ఏ స్థలములో ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నప్పటికీ దేవుడు వారి చుట్టూ కాపుదల ఉంచుతాడు. మనం ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దేవుడి యొక్క రక్షణే లేకపోతే ఈరోజు పిల్లరా ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. వెళ్ళిన వారు ఇంటికి వచ్చేదాకా నమ్మకము లేని పరిస్థితి, గ్యారంటీ లేని పరిస్థితి. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, రక్షణ వలయములో మనం ఉండాలంటే, దేవుని చేత రక్షించబడాలి అంటే మనమందరము కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధిలో కనబడాల్సినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.